వచ్చిన ప్రభుత్వంలో 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసి మీ చేత శబాష్ అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది. అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రుగాత కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. ముసలి వాళ్ళకు 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదా? ఏ 6000 ఇచ్చిందట లేదా? మొత్తం అయిపోయినాయి, మా ఆజ్ఞలు అమలైపోయినాయి అంటాడు ముఖ్యమంత్రి. కాలేదా? మా పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ప్రతి ఇంటికి ఇచ్చి పేదవాళ్లను ఆదుకున్నాం. గత 9 సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు, కడుపు నిండా కరెంటు ఉండేది. మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు? వినబడతలేదు. జై కాంగ్రెసా? ఇక నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయనలో 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నది, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయనకు అమిత్ షాకు ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఉద్యోగాలు రాలే. పెద్ద దోకా కాబోతా ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? నరేంద్ర మోడీ సాబ్ ఆప్ హమారే బడే భాయి హే, మీరు మా పెద్దన్న, నేను మీ చిన్నాన్న, నేను గుజరాత్ మోడల్ పెట్టుకుంటా అంటాడు. ఆ గుజరాత్లో మన్ను కూడా దరిద్రం పాడైంది. ఈ రైతులని దేశంలో తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూముల్లో యజమానులుగా బతుకుతున్న ఈ రైతులను బానిసలుగా చేసి అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, బీహార్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 16 నెలలు నరేంద్ర మోడీ మీద పోరాటం చేసిండ్రు. ఇదే ముఖ్యమంత్రి దావోస్ పోయినప్పుడు మోదీ చోటేబాయ్ ఎవరు? అదానీ భారతదేశాన్ని మింగుతున్న అదానీ, 14 లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదానీ మోడీ అండదండలతోని దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు. అన్నింటినీ కబలిస్తా ఉన్నాడు. టీవీ రంగం కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ప్రతి రంగాన్ని ఉన్న ఓడరేవులన్నీ కూడా ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి.